మా మండలానికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారికి స్వాగతం స్వాగతం. ఏంటి ఇలా చేశారు చెప్పండి. చూడు సర్పభూషణం గారు, ఆ పడమటి లంకలో ఉన్న ఆ పేదవాళ్ళ దేవాదాయ భూముల కోసం నీ తమ్ముడు వాళ్లపై తిరగబడి ఎదురు వచ్చిన వాడిని హత్య చేసి నన్ను చూసి ఇలా పారిపోయి వచ్చాడు. అలాగే చంపుతారు. అడగడానికి నువ్వెవడివిరా? వాళ్ళు మా పొలంలో కలుపు మొక్కల్లాంటి వాళ్ళు. అలాగే పీకి పరేయడం నాకు అలవాటే. చూడండి సర్పభూషణం, నువ్వు పీకి పారడానికి నీ పొలంలో మొలిచిన కలుపు మొక్క కాదు, ఈ రాష్ట్రానికి ఈ తెలంగాణకి సత్యసామ్యంగా మార్చగల తెలుగుంటి రైతు బిడ్డ. అలాంటి వారికి అన్యాయం జరుగుతుంటే కోర్సు ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? మాలాంటి పెత్తలందారులున్నంత కాలం అలాగా జనం మా కాళ్ల కింద చెప్పుల్లా బ్రతకాల్సిందే. కాదు కూడదు అని ఎదురు తిరిగితే దేవుడు మన్య భూములకి ఎరువుగా వాడి పడేస్తా. రే సర్పం, లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడగలదని ఫిక్స్ అవుతా. పొరపాటున నా చెవికి వినిపించిన కంటి కనిపించిన వాళ్ళు ఎలాగా జనమా? ఆ ఎలాగా జనం లేకపోతే నువ్వు తింటున్న తిండి, కట్టుకున్న బట్ట, ఉంటున్న చలమేడ ఎక్కడి నుండి వచ్చారా చెప్పు. మర్యాదగా దేవుడు మన భూములు వాళ్లకు వదిలే, లేదంటే చట్టపరంగా వాళ్లకు పట్టాలు ఇప్పించు, వాళ్ళకే స్వాధీనం చేస్తారు. చూడ్డానికి సన్నగా ఉన్నాననుకుంటున్నావేమో, కరెంటు తీగ కూడా నాలాగా సన్నగానే ఉంటుంది. దాని అమ్మ టచ్ చేసి చూడు, పవర్ ఏంటో తెలుస్తుంది. నాతో పెట్టుకోక నిన్ను సప్తలోకాలకు తొక్కి పడేస్తా. సర్పం, బూటు చిక్కం ముందు బూటు, ఈ సింహం ముందు కాదు. ఇలాంటి సర్పాల నాట్యపై నాట్యం చేయగల శ్రీకృష్ణుడు లాంటి వాడు నాతో పెట్టుకోకు, కోరలు పీకి పారేస్తా. మర్యాదగా నీ తమ్ముడిని చట్టానికి లొంగిపోమని చెప్పు. లొంగిపోకపోతే ఏం చేస్తావు? నడి బజార్లో చెక్కలు ఊరు తీసి పిచ్చి కుక్కని తల్లుకుంటూ తీసుకెళ్తాను. నువ్వు నడి బజార్లో తన్నుకుంటూ తీసుకెళ్తుంటే మేము చేతుకు గాజులేసుకున్న ఆడవాళ్ళము కాదు, అంతకు మించి వచ్చేవాళ్ళం కూడా కాదు. కాలకుట విషంతో మనిషి ప్రాణాలను తీసే భయంకరమైన విష సర్పాలం. అరవకురా కుక్క, నువ్వు అరిస్తే అరుపులా వినబడతాయి, అదే నేను అరుస్తాను అరుపులా కనబడతాయి. నేను అరిస్తే అరుపులు, నువ్వు అరిస్తే మెరుపులా. ఏరా మెరుపులు, ఎక్కడేరా మెరుపులు? నీలాంటి వాళ్ళను నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. నన్ను రెచ్చగొట్టి నీ ఆయుసును తగ్గించుకో నాకు. అరే రే రే, నీలాంటి బగుడు చేతిలో అంతమయ్యేవాడు కాదురా ఈ ఠాగూరు. కొండను పిండి చేయగల ఖండబలంతో, అచంచలమైన గుండె ధైర్యంతో బలవడరా ఈ ఠాగూర్. నీలాంటి వాడిని అణిచివేయడానికి అవతరించిన వాడరా ఈ ఠాగూర్. కండబలం గుండె బలం అని తెగ లెక్చరర్లు వస్తున్నావేంట్రా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆ ఉత్తర దిక్కున బ్రతికుండగానే పాతి పూడ్చిన వాణ్ణి నీవంతరా నా కాలుకున్న నిన్నంతా. సర్పం, నాకెదురొచ్చిన వాడికి అరుచుకో, వాడికి నేను ఎదురొచ్చిన వాడికి అరుచుకో. డంపర్ లేచితే
ఎదుటివాడి బెదిరికి భయపడే ఆఫీసర్ని కాదురా, 100 మందిని బతికించడానికి, ఒకరిని చంపడానికి పోరాటంలో అలాగే ఎన్నో తప్పులు చేసిన శ్రీకృష్ణుడు శిశుపాలుని తలలు కలిసినట్లు ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన ఇలాంటి వాడిని అణిచివేయడానికి వచ్చిన వాడిని రా ఠాగూర్ని. హద్దు మీరే మాట్లాడుతున్నావు, అంతమైపోతావు. రే సర్పం, నేను అంతమైపోవడానికి నేనేమైనా బుర్తపాముని అనుకున్నావురా? పులినే పులినే డబ్బులు పులినే వేటాడి వేటాడి చంపే డబ్బులు పులినిరా. డబ్బులు నీకు దమ్ము తల్లా నీ మూతి మీద మలిచిన మీసమ అయితే, నీ అబ్బగా పుట్టినవాడు అయితే నన్ను కొట్టి నా తమ్ముళ్ళను తీసుకెళ్ళరా, అప్పుడు నిన్ను మొగాడులను ఒప్పుకుంటాను. అరే సర్పం, నిన్ను నీ బలగాన్ని మక్కలు నీకు తీసి చట్టానికి చుట్టం చేస్తారు. రాండిరా నా కొరకల్లారా. ఏ మిత్రమా, సమయం లేదు, శరణమా అంగనమా, రాండిరా. ఏమనుకుంటున్నావురా? ఇలాంటి రౌడీకి బుద్ధిపడే ఠాగూర్ అనుకుంటున్నావురా? మిమ్మల్ని చెలపెట్టి కుక్క కూడా తినిపిస్తున్నారు నా కొరకల్లారా.